హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో చూసుకున్నట్లయితే 5th లెసన్ అండి, 10th క్లాస్ సోషల్కి సంబంధించి 5th లెసన్ చూద్దాము. సో 5th లెసన్ వచ్చేసి మనకు భారతదేశ నదులు నీటి వనరులు అండి. భారతదేశ నదులు నీటి వనరులు ఆల్రెడీ 4 లెసన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రాక్టీస్ బిట్స్. అవి వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి లింక్. ఎవరైనా ఒకసారి ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో 5th లెసన్ భారతదేశ నదులు నీటి వనరులు అండి. దీంట్లో ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకున్నట్లయితే సింధు నది భారతదేశంలోకి డాష్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది అనేసి ఇచ్చారు. సింధు నది భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది అంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గంగా నది డాష్ మరియు డాష్ అనే 2 సెలయేర్ల కలయిక అనేసి ఇచ్చారు. గంగా నది అంటే మనకు భగీరథి అలాగే అలక్నంద అనే 2 సెలయేర్ల కలయిక అండి. ఈ 2 కలిసి భగీరథి, అలాగే మనకు అలక్నంద, ఈ 2 కలిసి గంగా నది అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ గంగా నది డాష్ వద్ద పర్వతాలను వదిలి మైదానాలలోకి ప్రవేశిస్తుంది అనేసి ఇచ్చారండి. గంగా నది మనకు హరిద్వార్ వద్ద అండి. గంగా నది హరిద్వార్ వద్ద పర్వతాలను వదిలి మైదానాలలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే బ్రహ్మపుత్ర నది డాష్ అనే హిమనీ నదం నుండి పుడుతుంది అనేసి ఇచ్చారు. బ్రహ్మపుత్ర నది వచ్చేసి చమయుంగ్ డంగ్ అనే హిమనీ నదం నుండి పుడుతుందండి. బ్రహ్మపుత్ర నది వచ్చేసి మనకు చమయుంగ్ డంగ్ అనే హిమనీ నదం నుంచి పుడుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో డాష్ అని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో ఏమని పిలుస్తారంటే దిహాంగ్ అనేసి పిలుస్తారు. ఈ క్వశ్చన్ కూడా మనకు చాలాసార్లు అడిగారండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారనమాట. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అనేసి పిలుస్తారు. అస్సాం లోయలో వచ్చేసి బ్రహ్మపుత్ర నదిలో కలిసేటటువంటి ఉపనదులు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఏవి అంటే దిబాంగ్ అలాగే లోహిత్ అండి. అస్సాం లోయలో బ్రహ్మపుత్ర నదిలో కలిసేటటువంటి ఉపనదులు ఏవి అంటే దిబాంగ్, లోహిత్. నెక్స్ట్ కృష్ణానదికి ప్రధానమైన ఉపనది ఏది అనేసి అడిగారు. కృష్ణానదికి ప్రధానమైన ఉపనది ఏది అంటే తుంగభద్రా నది అండి. ప్రధానమైన ఉపనది తుంగభద్రా నది. నెక్స్ట్ దీనికి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాము. హిమాలయ నదీ వ్యవస్థ కానిది ఏది అనేసి ఇచ్చారండి. అంటే మనకు గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, గోదావరి నది అనేసి ఇచ్చారు కదా. వీటల్లో చాలా వరకు నదులను మనకు హిమాలయాల్లో నుంచే వస్తాయి. సో కానిది ఏది అనేసి అడుగుతున్నారు. హిమాలయ నదీ వ్యవస్థ కానటువంటిది ఏదండి? గోదావరి నది. ఈ గంగా నది కానివ్వండి, సింధు నది, బ్రహ్మపుత్ర నది ఇవన్నీ కూడా మనకు హిమాలయాల్లో నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ హిమాలయాల నదుల మైదానాలను చేరే క్రమంలో డాష్ ఆకారపు లోయలు ఏర్పడతాయి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఖా ఆకారము ఏ అనేసి ఇచ్చారు. సో మనకు ఇవి ఏ ఆకారంలో ఏర్పడతాయంటే ఏ ఆకారంలో ఏర్పడతాయి అన్నమాట. హిమాలయ నదులు పైనుంచి వచ్చి ఇవి వచ్చేసి మైదానాలలో అయితే కలుస్తూ ఉంటాయి కదా. సో ఆ క్రమంలో అవి ఏ ఆకారంలో ఉంటాయంటే ఇలా మనకు ఏ ఆకారంలో కనిపిస్తాయండి. నెక్స్ట్ సింధు నది జన్మస్థానం ఏది అనేసి ఇచ్చారండి. సింధు నది వచ్చేసి మనకు ఎక్కడ పుట్టిందండి? మానస సరోవరంలో పుట్టింది. సింధు నది జన్మస్థానము మానస సరోవరము. సింధు నది ఈ పర్వతాలలో పుట్టింది అనేసి ఇచ్చారు. సింధు నది మనకు నీలగిరి పర్వతాలు, వరాహ పర్వతాలు, కైలాస పర్వతాలు, వింధ్య పర్వతాలు అనేసి ఇచ్చారు. సో సింధు నది వచ్చేసి మనకు కైలాస పర్వతాలలో పుట్టిందండి. కాబట్టే దాని యొక్క జన్మస్థలం ఏమని చెప్తాము? మానస సరోవరం అనేసి చెప్తాము. నెక్స్ట్ సింధు నది ఈ రాష్ట్రంలో ప్రవహించదు అనేసి ఇచ్చారండి. సింధు నది ఈ రాష్ట్రంలో ప్రవహించదు. సో ఏ రాష్ట్రంలో ప్రవహించదండి? మధ్యప్రదేశ్లో ప్రవహించదనమాట. ఇది జమ్మూ కాశ్మీరు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ప్రవహించనిది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోనండి.
నెక్స్ట్ గంగా నది జన్మస్థానం ఏది అనేసి ఇచ్చారు. సో ఇవన్నీ మనకు డిఎస్సికే కాదండి, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇవి ఇంపార్టెంటే అనమాట. నదుల గురించి మనల్ని కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. గంగా నది జన్మస్థానం ఏది అంటే గంగోత్రి అండి. నెక్స్ట్ భగీరథి అలకనంద కలిసే ప్రాంతం ఏది అనేసి ఇచ్చారు. భగీరథి అలాగే అలకనంద కలిసే ప్రాంతం. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, గంగానది వచ్చేసి ఏ రెండు సెలయేర్ల కలయిక అండి, ఈ భగీరథి అలకనందాలే అనమాట. సో కాబట్టి ఈ భగీరథి అలాగే అలకనందాలు కలిసే ప్రాంతం ఏదంటే దేవప్రయాగ్ అండి. బ్రహ్మపుత్ర నదిని, నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి, బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఇలా పిలుస్తారు అనేసి ఇచ్చారు. సో టిబెట్లో ఏమని పిలుస్తారండి, సాంగ్పో అనేసి పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో సాంగ్పో అంటాము. దిహాంగ్ అనే ఎక్కడ పిలుస్తారండి బ్రహ్మపుత్ర నదిని? అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్లో మనకు బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు? దిహాంగ్ అనేసి పిలుస్తారు. అదే టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు? సాంగ్పో అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర నది డాష్ అనే హిమనీ నదం నుంచి పుట్టింది అనేసి ఇచ్చారు. సో మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. బ్రహ్మపుత్ర నది చూసుకున్నట్లయితే మనకు ఏ హిమనీ నదం అండి? చమయంగ్ డంగ్ అనేటటువంటి హిమనీ నదం నుంచి అయితే పుడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్ప నదులన్నీ కలిసే సముద్రం ఏది అనేసి ఇచ్చారు. మనకు ద్వీపకల్ప నదులన్నీ కూడా సముద్రంలో అయితే కలుస్తాయి కదా. సో ఏ సముద్రంలో కలుస్తాయి అంటే ఇవన్నీ కూడా మనకు బంగాళాఖాతంలో కలుస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద్వీపకల్ప నదులలో పెద్ద నది ఏది? ద్వీపకల్ప నదులలో పెద్ద నది చూసుకున్నట్లయితే ఏ నది అండి? గోదావరి నది. నెక్స్ట్ గోదావరి నది పుట్టిన ప్రదేశం ఏది అనేసి ఇచ్చారు. గోదావరి నది వచ్చేసి మనకు ఎక్కడ పుట్టిందండి? ఇది నాసిక్ త్రయంబకంలో పుట్టింది. గోదావరి నది నాసిక్ త్రయంబకం. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాము. ఉపరితల నీటి ప్రవాహం అంటే ఏంటి అనేసి ఇచ్చారు. సో ఉపరితల నీటి ప్రవాహం అంటే మనకు కాలువల ద్వారా ప్రవహించేటటువంటి నీరును ఉపరితల నీటి ప్రవాహం అంటారు. అంటే భూమి మీద మనకు నీరు అనేది పారుతూ ఉంటే దాన్ని ఏమంటామండి? ఉపరితల నీటి ప్రవాహం అంటాం. అంటే కాలువల ద్వారా ప్రవహించే నీటిని ఉపరితల నీటి ప్రవాహం అంటారండి. అంతర్గత నీటి ప్రవాహానికి ఉదాహరణ ఏమవుతుంది? అంతర్గతం అంటే ఏంటంటే మనకు భూమి లోపల పోయే వాటిని ఏమంటాము? భూగర్భ జలము అనేసి చెప్తాము. నెక్స్ట్ తుంగభద్ర జలాలను పంచుకునేటటువంటి రాష్ట్రాలు ఏవి అనేసి ఇచ్చారు. కృష్ణానదికి మనకు ప్రధానమైన ఉపనది ఏదండి? కృష్ణానదికి తుంగభద్రా నది అనమాట. సో అటువంటి తుంగభద్రా నది జలాలను పంచుకునేటటువంటి రాష్ట్రాలు ఏవండి? మనకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. తుంగభద్ర జలాలను పంచుకునేటటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. నెక్స్ట్ 16th క్వశ్చన్, నీటి హేతుబద్ధ వినియోగానికి ఉదహరించినటువంటి గ్రామం ఏది అనేసి ఇచ్చారు. నీటి హేతుబద్ధ వినియోగానికి ఉదహరించినటువంటి గ్రామం వచ్చేసి మనకు ఏ గ్రామం అండి? హివారే బజార్ అండి. హివారే బజార్ అనమాట. నెక్స్ట్ హివారే బజార్ గల రాష్ట్రం ఏది అనేసి ఇచ్చారు. హివారే బజార్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందండి? మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హివారే బజార్ వచ్చేసి మనకి ఎక్కడుందండి? మహారాష్ట్రలో ఉందండి. నీటిని హేతుబద్ధంగా అంటే నీటిని ఎలా వాడాలి నియంత్రణగా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. సో దానికి సంబంధించినటువంటి గ్రామం ఏది? హివారే బజార్. గోదావరి నది ఈ సముద్రంలో కలుస్తుంది అనేసి ఇచ్చారండి. గోదావరి నది చూసుకున్నట్లయితే మనకు ఏ సముద్రంలో కలుస్తుందండి? బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి అనేసి ఇచ్చారండి. చూద్దాము. సో సింధు నది, గంగోత్రి, సతప్నాథ్, బ్రహ్మపుత్ర నది, గోదావరి, కుద్రేముఖ్, షాండూరు, హివారే బజార్ అనేసి ఇచ్చారండి. సో చూద్దాము.
ఫస్ట్ సింధు నది అండి. సింధు నది చూసుకున్నట్లయితే మనకు ఎక్కడ పుట్టింది? ఇది మానస సరోవరంలో పుట్టింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గంగోత్రి అండి. గంగోత్రి చూసుకున్నట్లయితే మనకు భగీరథి, గంగోత్రి భగీరథి. నెక్స్ట్ శతప్నాథ్ అండి. శతప్నాథ్ వచ్చేసి అలక్నంద, శతప్నాథ్ అలక్నంద. నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది చూసుకున్నట్లయితే మనకు సాంగ్పో అని, బ్రహ్మపుత్ర నది సాంగ్పో. మనకు బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమని పిలుస్తాము? సాంగ్పో అని పిలుస్తాం, కాబట్టి బ్రహ్మపుత్ర నదికి సాంగ్పో అండి. నెక్స్ట్ గోదావరి. గోదావరి చూసుకున్నట్లయితే మనకు ఇది నాసిక్ త్రయంబకంలో పుట్టిందనమాట, కాబట్టి సి. నెక్స్ట్ 6th వన్ కుద్రేముక్కు. కుద్రేముక్కు అంటే ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఇనుము అనేది లభిస్తుందండి కుద్రేముక్కులో. నెక్స్ట్ షాండూరు. షాండూరు చూసుకున్నట్లయితే మనకు మాంగనీస్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి షాండూరులో. నెక్స్ట్ హివారే బజార్ వచ్చేసి మీకు ఎక్కడ ఉందండి? మహారాష్ట్రలో ఉంది. హివారే బజార్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. సో ఇవే వచ్చేసి జతపరచుటకు సంబంధించినటువంటి ఆన్సర్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు 10th క్లాస్కి సంబంధించినటువంటి మొత్తం 22 లెసన్స్ మీకు ప్రతిరోజు కూడా వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు కనుక వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా మీరు ఎక్కువ లైక్స్ ఇస్తేనే వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేయడం జరుగుతుందండి, లేకపోతే వేరే క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఒకసారి మీకు ఎక్కువగా 10th క్లాస్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కావాలి అనుకుంటే మీరు లైక్స్ అనేది ఎక్కువగా ఉంటేనే దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను, లేకపోతే వేరే సబ్జెక్ట్ వేరే క్లాస్కి సంబంధించి వేరే సబ్జెక్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి, మీకు కావాలి అంటేనే నేను చేయడం జరుగుతుంది, లేకపోతే వేరేటి అయితే చేస్తాను. సో తప్పకుండా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.